అందరికీ నమస్కారం. మన ఛానల్ను చూస్తున్నందుకు ధన్యవాదములు. ఈరోజు మన ఇంట్లో దేవతలు సంచరిస్తున్నారా? ఒకవేళ సంచరిస్తుంటే ఆ సంకేతాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. కొంతమంది ఇండ్లను చూస్తే కాస్త భయంకరంగా ఉంటుంది. కానీ కొంతమంది ఇండ్లను చూస్తే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏ ఇంట్లో అయితే ప్రశాంత వాతావరణం ఉంటుందో ఆ ఇంట్లో దేవతలు సంచరిస్తూ ఉంటారని పెద్దలు చెబుతుంటారు. దేవతలు ఇంట్లో సంచరిస్తున్నారు అని ఎలా తెలుసుకోవచ్చు? ఎలాంటి సంకేతాలు ఇంట్లో కనిపిస్తాయో చాలామందికి తెలియదు. మరి ఆ సంకేతాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన ఇంట్లో దేవతలు లేదా దైవీ శక్తి సంచరిస్తున్నప్పుడు ఇల్లు అత్యంత ప్రశాంతంగా, సువాసనతో నిండి ఉంటుంది. తెల్లవారుజామున నిద్ర లేవటం, ఇంట్లో శుభ్రత, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, పూజ గదిలో దీపం వెలుగుతుండటం వంటివి దైవకృపకు ప్రధాన సంకేతాలు. అంతేకాకుండా ఇంట్లోకి కాకులు కాకుండా పక్షులు రావటం, శుభవార్తలు వినపడటం కూడా చాలా మంచి సూచనలు. దేవతలు ఇంట్లో తిరిగితే ఆ ఇంటి వారిపై దైవానుగ్రహం ఉంటుంది. ఇంట్లో దీపారాధన చేసిన సమయంలో దీపం ప్రకాశవంతంగా వెలిగితే ఆ ఇంట్లో దేవతానుగ్రహం ఉంటుంది. ఎలాంటి గాలి లేకపోయినా దీపం రెపరెపలాడుతూ ఉంటే ఇది అమ్మవారు మన ఇంటికి వచ్చారని, మన పూజలు స్వీకరించారని సంకేతం. వంటగదిలో, పూజ గదిలో బల్లులు ఎక్కువగా కనిపిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని శాస్త్రం చెబుతుంది. కొందరు ఇంట్లో బల్లిలు తిరుగుతూ ఉంటే మంచిది కాదు అంటారు. వాటిని బయటికి పంపే ప్రయత్నం చేస్తారు. కానీ బల్లులు ఇంట్లో తిరుగుతూ ఉంటే మనం భయపడవలసిన అవసరం లేదు. ఈ సంకేతం మన ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని, అదృష్టం కలగబోతుందని, లక్ష్మీ కటాక్షం ఉంటుందని తెలియజేస్తాయి. కొంతమంది ఇలా అంటారు, మా ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నా ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అని. కానీ నిరాశపడవద్దు. రాబోయే రోజుల్లో లక్ష్మీ కటాక్షం సిద్ధింపబోతుంది అని తెలియజేస్తుంది. అంటే ఆ ఇంట్లో ఉండే వారి ఆర్థిక సమస్యలు అతి త్వరలో దూరమవుతాయని సంకేతం. పాలను వేడి చేసే సమయంలో పాలు పొంగిన ఆ ఇంట్లో లక్ష్మీదేవి ధనరూపంలో వస్తుందని సంకేతం. ఉదయం లేవగానే ఇంటి పరిసరాలలో ఉడుత కనిపిస్తే ఆ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని చెబుతారు. ఉదయం పూట ఇంటి దగ్గరికి కాకి వచ్చి అరిస్తే ఆ ఇంటిపై దైవానుగ్రహం ఉంటుందని, ఆ ఇంట్లో దేవతలు సంచరిస్తుంటారని తెలియజేసుకోవచ్చు. నూనె పూర్తి అయిపోయినాక కూడా ఒత్తి చాలాసేపు అలాగే వెలుగుతూ ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న ఈ సంకేతాలే ఇంట్లో దేవతలు ఉన్నారా లేదా అన్న విషయాన్ని స్పష్టం చేస్తాయి అని శాస్త్రం చెబుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.